మళ్ళీ మన సమంత గారు అయితే మాత్రం యాక్షన్ మోడ్లోకి మారిపోయారనమాట. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో అనుకుంటా ఈ రేంజ్ ఆఫ్ యాక్షన్ అయితే చూశాను. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత ఫుల్ లెంత్ హీరోయిన్గా యాక్షన్లోకి అయితే దిగారు. రావటమే ఎడం కాలుతో అయితే అడుగుపెట్టారు అత్తారింట్లో. అక్కడి నుంచే మెయిన్ మ్యాటర్ అంతా స్టార్ట్ అయినట్టుంది. కాకపోతే అక్కడంతా కూడా పద్ధతులు అవి బాగా కట్టుదిట్టంగా ఉండేలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక టీజర్ ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోతే చూడడానికి 2 షేడ్స్ ఉంటాయి కాయిన్ కన్నట్టుగా మన సమంత గారు కూడా ఒకవైపు ఏమో వినయంగా సౌమ్యంగా చాలా చాలా పద్ధతిగా అయితే ఉన్నారు. ఇంకొక వైపు మాత్రం యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఎరగదీస్తూ ఉన్నారనమాట. సమ్ బస్ ఫైట్ కానీ లేదంటే ఆ ఇంట్లో కొట్టిన విధానం కానీ గన్ షూటింగ్ కానీ ఇదంతా కూడా మరి ఆవిడ స్పెషల్ రోల్ ఏంటి అనేది మాత్రం మనకి మూవీలోనే రివీల్ చేసేలా అయితే ఉన్నారనమాట. గమనిస్తూ ఉంటే ఆ గన్ పట్టుకునే విధానం ఫైట్ చేసే విధానం అంతా ప్రొఫెషనల్గా ఉంది. సో అంటే ఆవిడకి అంతకుముందు గతం ఏంటి అసలు ఆవిడ ఏం చేసేవారు అదంతా కూడా కప్పిపుచ్చి మొత్తానికి ఆ హస్బెండ్ అయితే మాత్రం ఇంటికి తీసుకొచ్చినట్టయితే ఉన్నారనమాట. మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం ఒకవైపు. అలాగే నందిని రెడ్డి గారి డైరెక్షన్ అనమాట ఈ మూవీ. ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఓ బేబీ అనే మూవీ కూడా వచ్చింది. అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఫీల్ని అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఒక మంచి హిట్గా నిలిచింది. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత నందిని రెడ్డి గారి కాంబినేషన్లో అంటే మాత్రం మెయిన్లీ మన సమంత గారికి హైలైట్గా ఉండేలా అయితే క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట. సో తెలిసిందే కదా, నార్మల్ హీరోయిన్గానే సమంత గారు ఎరగదీస్తూ ఉంటారు. అలాంటిది మొత్తం అంతా కూడా ఆవిడ మీదే బేస్ అయి ఉంది అంటే మాత్రం ఇక అందులో జీవించేస్తారనమాట. చూద్దాం అత్తారింటికి వచ్చిన తర్వాత మన సమంత గారి జీవితంలో ఏమేమి మార్పులు వచ్చాయి ఏంటి అని చెప్పి. అంటే నేను మూవీ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో చూద్దాం మరి ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. ఒక మంచి వైబ్ని అయితే ఇస్తుంది మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్గాను అలాగే మెయిన్లీ లేడీస్కి నచ్చే విధంగాను. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.